శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ కెవి లక్ష్మణరావు గారు రాసిన నేర్పరి అనే కథను విందాం. ఎప్పుడూ అత్త కోడలి మీద, కోడలు అత్త మీద చాడీలు చెప్పుకునేదానికి చుట్టుపక్కల చాలామందే రెడీగా ఉంటారు. కానీ వాళ్ళ ఇద్దరి గొడవల్ని వింటూ మనశ్శాంతి లేకుండా ఉండే మగవాడి పరిస్థితి ఏమిటి? మీరెప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ? అయితే ఈ కథలో తప్పకుండా మీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. ఇక కథలోకి వెళ్దాం. లంచ్ సమయానికి సరిగ్గా 10 నిమిషాల నుండి చాటింగ్ చేస్తున్నాడు సుందర్. సార్, మిమ్మల్ని బాసు పిలుస్తున్నారు అంటూ వచ్చాడు అటెండరు. తను సెల్ చాటింగ్ చేయడం బాస్ చూసేశారా? అనుమానంగా సీటు నుండి లేచి బాస్ క్యాబిన్లోకి భయంగా వెళ్ళాడు సుందర్. మే ఐ కమిన్ సార్ అంటూ సుందర్ డోర్ తీస్తూ బాస్ పర్మిషన్ కోరాడు. ఎస్ కమిన్. బాస్ పరాంకుశం సుందర్ని రమ్మన్నట్టుగా సైగ చేశాడు. పిలిచారట సార్ అంటూ మెల్లగా అన్నాడు సుందర్. అవును, పిలిచాను. డోరు పూర్తిగా వేసేయి, నీతో పర్సనల్గా మాట్లాడాలి అంటూ బాసు తన సీట్లో నుండి లేచాడు. బాస్ అలా అనడంతో సుందర్లో అనుమానం కన్ఫర్మ్ అయింది. సెల్ చాటింగ్ చేసినందుకు బాస్ ఖచ్చితంగా క్లాస్ పీకుతాడు అని నిర్ణయానికొచ్చేశాడు. తన నుదుటిన పట్టిన చిరుచెమటలను తుడుచుకుంటూ డోర్ పూర్తిగా వేసేశాడు. అప్పటికే బాసు సుందర్కి దగ్గరగా వచ్చి అతన్ని గమనిస్తూ, మిస్టర్ సుందర్, సమస్య నాకైతే నీకు చెమటలు పట్టడం విచిత్రంగా ఉందోయ్, పైగా ఈ ఏసీ రూంలో అన్నాడు నవ్వుతూ. హమ్మయ్యా, సెల్ చాటింగ్ చేసినందుకు కాదన్న మాట సుందర్ తన మనసులో అనుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చాడు. ఇవి చిరుచెమటలు కాదు సార్, ఇవి నాకు అలవాటే అంటూ కర్చీఫ్తో తుడుచుకుంటూ చెప్పాడు సుందర్. ఓ, ఇట్స్ ఓకే, రా ముందు కూర్చో అంటూ బాసు సుందర్ ఎదురుగా టేబుల్పై కూర్చుంటూ అన్నాడు. సార్, మీరెందుకు పిలిచారో కారణం తెలుసుకోవచ్చా అంటూ సుందర్ రిక్వెస్ట్గా అడిగాడు. అప్పుడు బాసు అని నిట్టూరుస్తూ, మా ఇంట్లో అత్తాకోడళ్ల పోరు చూడలేకపోతున్నాను సుందర్, వాళ్ళిద్దరితో పాట్లు పడలేకపోతున్నాను. అమ్మకేమో చాదస్తం ఎక్కువ, నా భార్యకు సహనం తక్కువ. సో ఇద్దరి మధ్య వాదోపవాదాలు ఎక్కువ. నేను వాళ్ల వాదనను చూస్తూ ఉండలేక మధ్యవర్తిత్వం చేద్దామన్నా అమ్మకు చెబితే నాకే నీతులు చెప్తావేమిట్రా అంటుంది. పోనీ నా భార్యకు నచ్చ చెబుదామా అంటే అంతేలేండి, కట్టుకున్న పెళ్ళామంటే మీకు లోకువేగా అంటుంది. అటు ఇటూ చెప్పలేక వాళ్ల మధ్య నలిగిపోయి ఒత్తిడికి లోనైపోతున్నా సుందర్. ఈ అత్తాకోడళ్ల ఒత్తిడి తగ్గే మార్గం చెప్పి పుణ్యం కట్టుకోవోయ్, బాసులా కాదు ఆఫీస్ కొలీగ్ అనుకుని నాకు సలహా ఇస్తావని పిలిచాను అన్నాడు బాసు. ఆయన మాటలు విన్న సుందర్ కుర్చీలోంచి లేచి బాస్ చేతులు పట్టుకుంటూ, సార్, ఇది కేవలం మీ సమస్య మాత్రమే కాదు, నా సమస్య కూడా. అయితే మీరు బయటపడ్డారు, నేను పడలేదంతే అన్నాడు. అతని మాటలకి బాసు ఆశ్చర్యపోతూ, అయ్యో సుందర్, నువ్వు నెగ్గుకొస్తున్నావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా నాలా ఒత్తిడికి లోనవుతున్నావన్న మాట అన్నాడు సుందర్ కేసి జాలిగా చూస్తూ. సుందర్కి బాస్ అంటే భయం పోయింది. ఫ్రీగా అతను పడుతున్న బాధ బాస్తో చెప్పాలనిపించింది. సార్, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు, కానీ నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక, పరిష్కారం లభించక నాతో నేను మాట్లాడుకుంటూ నెట్టుకొస్తున్నా సార్. ఉదయం టిఫిన్ అమ్మ ఇడ్లీ అంటే నా భార్య పెసరట్టంటుంది, వంకాయ కూరని అమ్మంటే బెండకాయ కూర ఫ్రై చేస్తానంటుంది నా భార్య. ఏ విషయంలోనూ ఇద్దరి మధ్య పొంతనే ఉండదు అన్నాడు సుందర్. మరి నీ ఇష్టంతో వారికి పని లేదా అడిగాడు బాసు. లేదు సార్, వాళ్ళు ఏది వండితే అది తింటాను, వండకపోతే పెరుగన్నంతో సరిపెట్టుకుంటాను అన్న సుందర్ మాటలకి, భేష్ సుందర్, తగ్గడం తప్పు కాదంటావు అన్నాడు బాసు. అవును సార్ అన్న సుందర్ మాటకి, నువ్వు తగ్గుతున్నావు సరే, కానీ రావణ కాష్టంలా వాళ్ళిద్దరి మధ్య వాదన తగ్గుతోందా? ఆ వాదన తగ్గించే ప్రయత్నం చేస్తే నీ ఇష్టాలు నెరవేరే రోజొస్తుంది కదా, అలా ఎందుకు ప్రయత్నించట్లేదు అన్న బాస్ ప్రశ్నతో సుందర్ ఆలోచనలో పడ్డాడు. అది గమనించిన బాస్ సుందర్తో, చూడు సుందర్, మనం ఒత్తిడిని దూరం చేసుకోవాలే కానీ ఒత్తిడికి దూరంగా పారిపోతే
అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కదయ్యా. ఒకప్పుడు నా ఫ్రెండ్ కూడా ఇలాగే అటు అమ్మకి చెప్పలేక, ఇటు భార్యకి నచ్చ చెప్పలేక, అటు ఇటు సతమతమై ఒత్తిడికి తట్టుకోలేక రాత్రికి రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు తెలుసా అన్నాడు. బాస్ చెప్పిన మాటలు వినగానే సుందరం నిర్ఘాంతపోయాడు. సార్, నిజమా అన్నాడు. ఎస్ సుందర్, నిజాలెప్పుడూ చేదుగానే ఉంటాయి. పాపం, నా ఫ్రెండ్ కొడుక్కి నిండా 7 ఏళ్లైనా లేవు. తన తండ్రి శవంపై పడి నాన్నా లే అంటూ నాన్న అలా ఎందుకు పడి ఉన్నాడని తెలియక ఏకధారగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ పసివాడిని ఓదార్చటం ఎవ్వరి వల్లా కాలేదు. సుందర్, జరిగిన సంఘటనలో ఆ పసివాడి తప్పేమిటి? చెయ్యని తప్పుకి బతకాలి అనే శిక్ష వాడెందుకు అనుభవించాలి అన్నాడు బాసు ఆవేదనగా. బాస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సుందర్ మౌనం వహించాడు. సుందర్, మౌనం కొన్నిసార్లు సమాధానం అనిపించుకోదు, మాట్లాడు అన్నాడు. బాస్ మాటలకి సుందర్ బదులిస్తూ, ఆత్మహత్య చేసుకోవడం ముమ్మాటికి తప్పే సార్ అంటూ గట్టిగా అన్నాడు. దాట్స్ గుడ్, బాగా చెప్పావు. మరి సమస్యను ఎలా పరిష్కరిస్తావు? ఒత్తిడిని ఎలా అధిగమిస్తావు అని అడిగాడు బాసు. కానీ బాస్ ప్రశ్నకి సుందర్ నుండి సమాధానం రాలేదు. చూడు సుందర్, ఒత్తిడికి గురికాని మనిషే ఉండడు. పరిష్కారం దొరకని సమస్య ఉండదు. అమ్మా, ఇంకా ఆకలేస్తోంది అని బిడ్డ అడిగితే తాను తినే ముద్ద కూడా బిడ్డకి పెడుతుంది అమ్మ. ఆ బిడ్డ అది తింటూ ఉంటే చూసి సంతృప్తిగా నవ్వే మనసు అమ్మది. ఆమె మనసు పసిడి మనసు. అంత మంచి మనసున్న అమ్మ మనందరికీ ఆది గురువైన అమ్మ. మనం సరిగ్గా చెప్తే అర్థం చేసుకోదు. కానీ పెళ్ళయ్యాక నన్ను పట్టించుకోవడం లేదనే అభద్రతాభావానికి అమ్మ లోను కాకుండా కొడుకే చూసుకోవాలి. అదేవిధంగా మన కోసం తన వాళ్లందరినీ వదిలి వచ్చేసిన కోడలు కలవడానికి కొంత సమయం పడుతుందని అమ్మకి మనం నచ్చ చెప్పుకోవాలి. అప్పుడు అమ్మ తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అలాగే భార్యకు కూడా నచ్చ చెప్పాలి. నీకంటే ముందు ఈ ఇంట్లో దీపం పెట్టిన ఇల్లాలు మా అమ్మ, ఆమె అనుభవం మనకొక పాఠం అని చెప్పాలి. కోడలిగా అత్తగారికి గౌరవం నువ్విస్తేనే రేపు నువ్వు నీ కోడలి నుండి గౌరవం పొందుతావని అర్థమయ్యేట్టు చెప్పాలి. అమ్మ సంతోషమే మన సంతోషం అని చెప్పినప్పుడు అర్ధాంగి కదా, అర్థం చేసుకోదంటావా అడిగాడు బాసు. సుందర్ బాస్ చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు. సార్, మీరు బాగా చెప్పారు. మీరు చెప్పినట్లు చేస్తే అత్తాకోడళ్ల సమస్యను తప్పకుండా అధిగమించగలం, కాదనను. కానీ నాకొక సందేహం సార్ అన్నాడు. సందేహించకు, అడుగు సుందర్ అన్నాడు బాసు. సమస్యకు పరిష్కారం చెప్పమని మొదట నన్నడిగారు. కానీ మీరే నాకు పరిష్కారం చెప్పేశారు. మరి మీ ఇంట్లో ఇలా చేస్తే మీకు ఒత్తిడి ఉండదు కదా అంటూ కొంచెం చొరవగా అడిగాడు సుందర్. సుందర్ మాటలకి బాస్ నవ్వాడు. సుందర్కి ఆ నవ్వులో ఆంతర్యం అర్థం కాలేదు. ఆశ్చర్యపోకు సుందర్, నీ సమస్య చెప్తావని నా ఇంట్లో సమస్య ఉందని చిన్న ఎర వేశాను. మా అమ్మ, నా భార్య పేరుకి అత్తాకోడళ్ళైనా తల్లి కూతుళ్లలా ఉంటారు అన్న బాస్ సమాధానానికి సుందర్ మళ్ళీ ఆశ్చర్యపోతూ, సార్, నేను ఒత్తిడిలో ఉన్నానని మీకెలా తెలిసింది అని అడిగాడు. మిస్టర్ సుందర్, సమయపాలనకు సరైన నిర్వచనం నువ్వు. 3 ఏళ్లుగా ఒక్కరోజు కూడా నువ్వు ఆఫీస్కి లేటుగా రాలేదు. ఆ విషయం నీ బాస్గా నాకు బాగా తెలుసు. కానీ గత 3 రోజులుగా మాత్రం నువ్వు ఆఫీసుకి లేటుగా వస్తున్నావు. నీ ఫేసు డల్గా ఉంటోంది. వర్క్ యాక్టివ్గా చేయలేకపోతున్నావు కూడా. ఇంట్లో సమస్యలతో సతమతమై ఒత్తిడికి లోనైన వాడే ఆఫీస్లో డల్గా ఉంటాడు. అంతెందుకు, ఈరోజు ఆఫీస్లో లంచ్ సమయానికి 10 నిమిషాల ముందు నువ్వు నీ భార్యకు పంపాల్సిన మెసేజీ ఒత్తిడిలో నాకు వాట్సాప్లో పోస్ట్ చేశావు అంటూ సుందర్కి బాస్ ఆ మెసేజ్ చూపించాడు. రమ్య, నువ్వు మా అమ్మ ఇంకా వాదులాడుకుంటూ ఉంటే నాకిక చావే శరణ్యం అన్న ఆ మెసేజ్ని చదవగానే సుందర్ సిగ్గుతో తల వంచుకున్నాడు. సారీ సార్ అన్నాడు దీనాతి దీనంగా. డోంట్ సే సారీ సుందర్. చావుని మించిన పెద్ద ఒత్తిడి మరేదీ లేదు. ఇది తెలిస్తే చావుని బలవంతంగా వివేకం ఉన్నవాళ్ళెవ్వరూ ఆహ్వానించరు. ఒత్తిడి మనకు పాఠం నేర్పుతుంది.
ఆ పాఠం మనకి అనుభవం అవుతుంది. చదువుకున్న వాళ్ళం కదా, ఆఫీస్ అకౌంట్స్ సరిపోకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నామా? ఆలోచించి అకౌంట్స్ని సరిచేసుకుంటున్నాం. జీవితం కూడా అంతే సుందర్. ఓర్పుతో ఒత్తిడిని చిత్తు చేసే నేర్పుని మనం అలవర్చుకోవాలి. అప్పుడే వాడు నేర్పరి అనిపించుకుంటాడు. అంతేకాని ఆత్మహత్య చేసుకుంటే పిరికివాడిగా మిగిలిపోతాడు అంటూ సుందర్ భుజం మీద చెయ్యి వేసి బాస్ చెప్పుకొచ్చాడు. బాసు చెప్పిన ధైర్యవచనాలు సుందర్లో జీవితం మీద ఆశల్ని పెంచాయి. తన మీద తనకు నమ్మకం ఏర్పడింది. అది గమనించిన బాసు సుందర్తో, చూడు సుందర్, మధ్యాహ్నం నీకు లీవ్ గ్రాంట్ చేస్తున్నాను. ఇంట గెలిచి రేపు విజయవంతంగా సంతోషంగా ఆఫీస్కి రా అన్నాడు. ఓకే సార్, మీ ప్రోత్సాహం మరువలేనిది. ఇంటికెళ్ళి అత్తాకోడళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. ఒత్తిడిని జయిస్తాను అంటూ సుందరు బాస్ క్యాబిన్ నుంచి బయటికి అడుగేస్తూ ఏదో గుర్తుకొచ్చిన వాడిలా వెనక్కి తిరిగి సార్ అని పిలిచాడు. ఎస్, వాట్ డూ యూ వాంట్ అన్నాడు బాస్ సుందరకేసి చూస్తూ. ఏం లేదు సార్, నాకు మీరు హితబోధ చేసినట్టే మీ ఫ్రెండ్కు కూడా చేస్తే ఆయన కూడా నాలాగా ఆత్మహత్య అనే తప్పుడు ఆలోచన మానుకొని బతికి బట్టకట్టేవాడు కదా సార్ అని సందేహంగా అడిగాడు. బాసు చిన్నగా నవ్వాడు. అవును సుందర్, నువ్వన్నది నిజమే. కానీ అప్పుడు నా వయసు 7 ఏళ్ళు. మా నాన్నను మించిన ఫ్రెండు నాకెవ్వరూ లేరు. ఇప్పటికీ మా నాన్న లేని లోటు ఎప్పటికీ నాకు లోటే అంటూ తండ్రి గుర్తుకు రాగానే బాసు గుండె బాధతో బరువెక్కింది. సారీ సార్ అంటూ సుందర్ డోరు తీసుకుంటూ బయటకు నడిచాడు. సమాప్తం. ఇదండి కథ. ఈ కథ 21 జూన్ 2021 సంవత్సరంలో జాగృతి వారపత్రికలో ప్రచురితమైన కథ. జాగృతి వారు నిర్వహించిన వాకాటి పాండురంగారావు దీపావళి కథల పోటీలో సాధారణ బహుమతికి ఎంపికైన కథ ఇది. ఇంట్లో గొడవలకే ఆత్మహత్య చేసుకోవాలనుకునే ప్రతి ఆడ మగ వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ తల్లిదండ్రుల కడుపుకోత గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు మరి.